అసలే విభజనతో రోడ్డును పడ్డాం, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. అమరావతిలో జరిగిన రాజధాని శంకుస్థాపన సభలో చంద్రబాబు బేలగా ముఖం పెట్టి మోదీని అడుక్కుంటే ఆయన గారు తాపీగా ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పిరిగిన మట్టి నీరచెంబు చేతులు పెట్టి చెక్కేసేసరికి తెలుగు తమ్ములతో పాటు ఏపీ జనాలంతా తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు మోదీ అలా ఎందుకు చేశాడు ఇప్పుడు అర్థమవుతుంది. బాబుగారి దుబారా ఖర్చుల గురించి తెలుసుకున్న మోదీ బాబుగారి మాటలకు పడకుండా తాను చేయవలసింది తాను చేసిపోయాడని తెలుస్తుంది. విభజన హామీల మేరకు ఏపీ రెవెన్యూ లోటును కేంద్రమే భరించాలి. దీంతో ఖర్చులు భారీగా చేసి రెవెన్యూ లోటు పెంచేసినా కదలేదు. కేంద్రమే భరిస్తుందనుకున్న చంద్రబాబు ఎంచాక స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. స్కామ్లకు భారీగా అదనపు చింపులు చేశారు. పట్టిసీమ పోలవరం పేరుతో 100 కోట్లు సిమెంట్లు పెంచేసి కమిషన్లు నొక్కేశారు. శిఖరాలతో 600 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో సగం జేబులో వేసుకోగా తెలుగు తమ్ములు మింగేశారని టాక్. పింఛన్లు 200 నుంచి 1000 రూపాయలు ఇచ్చారు. రంజాన్ తోఫా అంటూ పప్పు బెల్లాలు పంచేసి అందులో కూడా మింగేశారు. పేరుతో 400 కోట్లు హాంఫట్ అన్నారు. మొత్తంగా రెవెన్యూ లోటును 16,000 కోట్ల కింద లెక్కలు బట్టి భర్తీ చేయమని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. కానీ కేంద్రంలో ఉన్న మోదీ లాంటి మేధావులు ఏమైనా తక్కువ తిన్నారా? చంద్రబాబు దుబారా ఖర్చుల గురించి మోదీకి బాగా తెలుసు. అందుకే రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏ పథకాలు అమల్లో ఉన్నాయో వాటిని మాత్రమే ప్రతిపాదికగా తీసుకొని జస్ట్ 4,000 కోట్లు మాత్రమే రెవెన్యూ లోట్ అని మోదీ బ్యాచ్ తేల్చారంట. మిగిలిన 12,000 కోట్లు బాబు గారు నవ్యాంధ్రలో అధికారంలోకి రావడానికి వచ్చిన తర్వాత ప్రజలను మభ్య పెట్టడానికి గుప్పించిన తాయిలాలకు ఖర్చు చేసిన మొత్తం అని తెలుస్తుంది. రెవెన్యూ లోటు 4,000 కోట్ల కంటే ఒక్క పైసా కూడా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ చంద్రబాబు డైరెక్ట్ గా మొహం మీద చెప్పేశారంట. దీంతో ఏపీ ఖజానాపై ఈ నెల 12,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే అదే వెంకయ్య నాయుడు క్యాబినెట్ లో ఉండి మసిపూసి మారేడుకాయ చేసి ఢిల్లీ పెద్దల నుంచి ఏమార్చి ఏపీకి 12,000 కోట్లు కాకుండా కనీసం 6,000 కోట్లు అయినా తీసుకొచ్చి ఉండేవాడు. వెంకయ్య బాబుల బంధం తెలిసిన మోదీ ఆయన తెలివిగా ఉపరాష్ట్రపతిగా చేసి పక్కకు తప్పించారు. మొత్తానికి వెంకయ్య నాయుడు లేకపోయేసరికి చంద్రబాబు కేంద్రం నుంచి తొలి దెబ్బ గట్టిగా తగిలింది. ముందు మోదీ చంద్రబాబుకి ఎన్ని షాకులు ఇస్తాడో చూడాలి.